వీపునే మోసం చేస్తున్నావా? మన బాబాయ్ వాళ్ళ ఇంటికి మనం వచ్చి చేరుకున్నాము. మిమ్మల్నే నేను అనుకుంటూ ఉన్నాను పిల్లలు. ఇలా వస్తూనే ఉండండి. సరే ఓకే బాయ్ బాయ్. ఈ డైలాగ్ వెళ్ళేటప్పుడే కదా చెప్తారు. మేము ఇప్పుడే కదా వచ్చాము. మీరు మీ కొత్త ఇంటిని చూపించడానికి డిన్నర్ కి మమ్మల్ని పిలిచారు. మీ డిన్నర్ పార్టీ వల్ల ఉదయం నుంచి నేను ఏం తినలేదు తెలుసా? ఏంటి అనుమానమా? త్వరగా రండి, లోపలికి వెళ్దాం. సరే రండి, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? మర్చిపోయాను బాబు, గుర్తొస్తే ఏంటో చెప్తాను. సరే సరే లోపలికి రండి, మనం అందరం వెళ్ళి తిందాము. మీకోసం నాన్, అపటిస్, బర్గర్, శాండ్విచ్ ఇవన్నీ చేసి ఉంచాను. వావ్, పర్వాలేదే, మీరు ఇది మర్చిపోలేదే. సారీ, నేను మర్చిపోవాలి కదా, మర్చిపోయాను. త్వరగా భోజనం తీసి పెట్టండి చిన్నాన్న. భోజనం అనగానే నా కడుపులో ఏవో పరిగెడుతున్నాయి. కడుపులో చీమలు కాదు, ఎలుకలే పరిగెడతాయి పోపాట్. నా కడుపు చూడు, ఎలకలు కాదు. నా కడుపుకి చీమల కరెక్ట్ అయిన సైజు. ఏంటి పిల్లలు అనుమానమా? కాస్త వినండి, మీరందరూ ఆలూ పరోటా తింటారు కదూ? అయితే ఇదిగోండి బంగాళదుంపలు, పోలవండి, తర్వాత చెయ్యండి. ఎలా చేయాలో మర్చిపోయాను, కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఇది మర్చిపోయాను, తర్వాత చెప్తాను పిల్లలు. ఇలా మాటలతో కట్టి పెట్టకండి, నేను భోజనం చేయాలి. ఇప్పుడు నాకు వేసే ఆకలికి పచ్చివి తినమన్నా తింటాను. అరే రే, టాఫీనా? సారీ ఫ్రెండ్స్, పచ్చి బంగాళదుంపలు క్యాన్సిల్. ముందు గ్రీన్ కలర్ తింటాను. నా ఒంటి రంగుకి ఇది భలే మ్యాచ్ అవుతోంది. ఇప్పుడు రెడ్ తింటాను, ఎందుకంటే ఇది నా ముక్కుకి మ్యాచ్ అవుతుంది. తరువాత ఆరెంజ్ తింటాను. ఇదెందుకు మ్యాచ్ అవుతుంది? నా కడుపులో చీమలు పరిగెడుతున్నాయి కదా, అవి ఆరెంజ్ కలర్ లో వాచ్ చేసుకుని ఉన్నాయి. యమ్మీ, ఇప్పుడు నా కడుపు నిండింది. పిల్లలు గుర్తొచ్చేసింది, ఆ టేబుల్ మీద టాఫీ ఉంది కదూ, అది టాఫీ కాదు, ఆకలిని పెంచే మాత్ర. ఒక మాత్ర వేసుకుంటే 1 నెల ఆహారాన్ని ఒకేసారి తినేయచ్చు. అందువల్ల మా అల్లుడు డాక్టర్ బాలు నాకు ఆకలి పెరగడానికి ఇచ్చాడు. అరే, ఎక్కువ మాత్రలు వేసుకున్నాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి? పోపట్ కడుపులో ఇంత చోటు ఉందని నాకు తెలుసుంటే మన ఇంటికి కొత్త అలమారి కొనాల్సిన అవసరం ఉండేది కాదు కదా. 3 కడుపులు 2 దిండ్లు వీడి కడుపులోనే దాచుకొని ఉండొచ్చు. యమ్మీ, కానీ ఇప్పుడు నా కడుపు నిండలేదు. ఇంకేదైనా పెట్టండి చిన్నాన్న, పిన్ని, మమ్మీ. నువ్వు ఎంత ఫాస్ట్ గా తిన్నావో తెలుసా? నిన్ను చూస్తే ఉపవాసం మానేస్తారు అందరూ. మనం తినడానికి ఏమీ మిగల్చకుండా చేశాడు. ఇంకా టాఫీస్ ఉన్నాయిగా, వాటిని తింటాను. అని ఆ మాత్రల డబ్బా తీసుకో, పోపడి దాని కోసం వెళ్తూ ఉన్నాడు. హనీ, టైం ఎంత అయింది? ఇదిగో ఇప్పుడే చెప్తాను. 12 గంటల 13 నిమిషాలు. నన్ను దద్దమడి చేసావా? లేదు. ఇప్పుడు మనం చంద్రుడికి షిఫ్ట్ అవ్వాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న ఆహారం అంతా వీడు తినేస్తాడు, మనమేం తింటాము. ఈ మాత్ర ఎఫెక్ట్ పోనే పోదు. యమ్మీ, ఇంకా నా కడుపు నిండలేదే. పిల్లలు, మీరు వెళ్ళి పప్పటిని పట్టుకురండి, నేను వాడికి ఆకలిని ఆపే రంగోలీ ఇస్తాను. అరే, రంగోలీ కాదు, తనకి నువ్వు మాత్రం ఇవ్వాలి. సారీ బాబు, మాత్రం మర్చిపోయాను. ఆలోచించాను దీపావళి, అందువల్లే అన్నాను రంగోలీ.
స్టార్టర్ పూర్తయింది. మెయిన్ కోర్సులో నాకు 250 రొట్లు ఇంకా డాల్ మఖని తీసుకురండి. అరే ఉండవయ్యా, ఇంకో గ్లాసు లస్సీ కూడా తీసుకురా వెళ్ళు. ఇంకా మంచిది, ఒకే ఒక గ్లాసే అడుగుతున్నారు. అంతే కదా, గ్లాస్ సైజు అంత ఉండాలి. సార్, మా ఆవుకి కొంచెం కరుణ చూపించండి. ఇంత శాతం లస్సీనిచ్చి మా ఆవు సన్నబడి మేకలా తయారైంది. పప్పెట్, నువ్వేం చేస్తున్నావు? నీ ఆకలి తీర్చుకోవడం కోసం మిగతా వాళ్ళకి నష్టం కలిగించకూడదు పప్పెట్. ఐఎమ్ సారీ, ఈ రోజు నా మనసు చెప్పేది నేను విన్నా, నా కడుపు చెప్పేదే వింటాను. చాలా ఆకలిస్తుంది. అరే, నా తల జుట్టు ఖాళీ అయిపోయింది. కడుపు నిండా తింటే ఒక ప్రయోజనం ఉంది. మొహం ఏమో ప్యారెట్ లాగా, బాడీ మొత్తం గొరిలాలా మారుతోంది. ఈ మాట ఎమ్మీగా ఉంది, కానీ నిండలేదు నా కడుపు టమ్మీ. బాబు, పచ్చటి ధనియాని ఎప్పుడు తీసుకొస్తావు? మేము ఒంటరిగా కాదు, పచ్చగా ఉన్న పప్పెట్ ని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఓ సారీ బాబు, సారీ. ధనియాను పప్పటు గ్రీనే కదా, అందువల్ల కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆకలి వేయకుండా ఉండడానికి మాతలు తయారు చేశాను. మర్చిపోయి నేను వాటిని వేసుకోవడానికి ముందు మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి. భలే భలే, బర్త్డేనా అంటే కేకు, అంటే జ్యూసు, ఇంకా గిఫ్ట్లు మిఠాయిలు ఇస్తారు. యమ్మీ, ఇక నింపబోతాను నా టమ్మీ. ఏంటి అనుమానమా? అరే, పప్పెట్ సింహంతో పార్టీ లోపలికి వచ్చేసాడు. ఒకటి ఆకలి ఇంకా ఆగలేదు, కానీ సింహానికి మాత్రం ఎప్పుడు ఆకలి వేయకూడదు. ఫ్రెండ్స్, పప్పెట్ సమస్యలో చిక్కుకుని ఉంటాడు. మనం పప్పెట్ ని కాపాడి తీరాలి. పదండి. అరే, సింహం పార్టీలో అసహ్యంగా మనం ఎలా వెళ్తాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. పదండి. డిన్నర్ గల డెలివరీ 30 నిమిషాల క్రితమే వచ్చేసింది. నాకు భయపడి నగరం అంతటా టైంకి డెలివరీ చేస్తున్నారు. డిన్నరా? మీరు నా గురించి మాట్లాడలేదుగా? సరే గాని, ఇంతకీ మీరెవరు? స్మార్ట్ బాయ్. ఈ నగరం అంతటా షీప్ అనే పేరుతో నేను తెలుసు. కానీ మీరు సింహం కదా, ఏంటి అనుమానమా? ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి అలా పెట్టాను. వాళ్ళు అనుకుంటారు మ్యాక్ వస్తుందని. అందరూ కూడా రిలాక్స్డ్ గా ఉంటారు. ఆ సమయంలో నేను వాళ్ళని పట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎలాగ పట్టుకుంటాను అలాగా. స్మార్ట్ బాయ్. స్మార్ట్ బాయ్. స్మార్ట్ బాయ్, షీపునే మోసం చేస్తున్నావా? నా దగ్గర ఒక ఐడియా ఉంది.
శబాష్ 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 ఉచిత భోజనం అది అన్లిమిటెడా నేను మొత్తం మెయిన్ కోర్స్ ని స్టార్టర్ గానే పూర్తి చేస్తానే మ్యావ్. తినగలవా అయితే తిని చూపించు. ఛాలెంజా అది ఈ పర్ఫెక్ట్ కా మ్యావ్. ఇదే మా రెస్టారెంట్ యొక్క పేరు. మీ హా మా వెల్కమ్ డ్రింక్ ని ట్రై చేయండి. మీ హా ఏం ప్లాన్ ఆలోచించావు బన్నీ? సూపర్ ప్లానా? శబాష్ 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 అద్భుతమైన వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు నేను నా ఫ్రెండ్స్ ని కూడా ఈ రెస్టారెంట్ కి తీసుకుని వస్తాను పాపా నువ్వు టాఫీ అనుకుని ఆకలి వేసే మాత్రలు వేసుకున్నావు. అందుకనే మేము వేషం మార్చుకుని ఈ ఆకలి పోగొట్టే మాత్రలు ఇవ్వాల్సి వచ్చింది. బాబాయ్ ఇంత త్వరగా మాతో రెడీ చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ మీరు ఎలా ఇంత తొందరగా టాబ్లెట్ ని తయారు చేయగలిగారు? బాబు నేను యాక్చువల్ గా మాత్రలు తయారు చేయలేదు, అది ఇంట్లోనే ఉంచాను. ఆ విషయం మర్చిపోయాను, అంటే అవి ఎక్కడ పెట్టాను అని. కానీ ఒక విషయం నాకు అర్థం కాలేదు బాబు. ఏంటి? మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు?